మనం చూసేది వచ్చేసి ఖమ్మం నుంచి వైరా వెళ్ళే రోడ్ అండి. ఇటు లెఫ్ట్ వెళ్తే ఖమ్మం వెళ్తాం, రైట్ సైడ్ వెళ్తే వైరా వెళ్తామండి. మనం ప్రజెంట్ అయితే తనికెళ్ళ ఊర్లో ఉన్నామండి. తనికెళ్ళ సెంటర్ ఇది. ఇటు మనం రైట్ సైడు ఈ కార్ వెళ్ళే కల్లి, ఆటో వెళ్ళే కల్లి వెళ్తే మన వెంచర్ అయితే జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. డిటీసీపీ లేఅవుట్ ఇది. గ్రీన్ ఫీల్డ్ హైవేకి కూడా వెళ్ళే రోడ్డేనండి ఇది. మనకి రైట్ సైడ్ కనపడేది వచ్చేసి ఇండో ఖతార్ వాళ్ళు వేసిన డిటీసీపీ లేఅవుట్. మనది 1 కిలోమీటర్ లోపే ఉంటుందండి, ఇందాక మనం చూపెట్టిన మెయిన్ రోడ్ నుంచి. ఇప్పుడు మీకు స్లోగా ఉన్న మూమెంట్లో చూస్తే క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇటు లెఫ్ట్ సైడ్ శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ అని ఒక ఆర్చ్ కనపడుతుంది. ఈ ఆర్చ్లో నుంచి కూడా మనం చెప్పే వెంచర్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ స్ట్రైట్కి వెళ్ళి ఊళ్ళో నుంచి కూడా వెళ్ళొచ్చు. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అక్కడ కనపడే ఆ గోడ అవతల అయితే మనం చెప్పే వెంచర్ అయితే ఉంటుంది. ఆ వెంచర్ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. అండి, నేను ఒక డిటీసీపీ వెంచర్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ వెంచరు ఎక్కడుంది, లొకేషన్ ఎక్కడ, మొత్తం ఎన్ని ఎకరాల్లో వేశారు, ప్లాట్ సైజెస్ ఎంత, ఇవన్నీ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయటం వల్ల వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. షేర్ కూడా చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది వీడియో. ఇది వచ్చేసి డిటీసీపీ లేఅవుట్ అండి. ఇది ఎక్కడ ఉంది ఏందనేది అంటే అని తనికెళ్ళ నుంచి అమ్మపాలెం వెళ్ళే ఊర్లో అయితే ఉంటుందండి. తనికెళ్ళ ఊర్లో నుంచి అయితే వైరా రోడ్ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ వెంచర్ అయితే ఉంటుందండి. డిటీసీపీ నామ్స్తో చేసిన వెంచర్ అండి. ఇది మొత్తం టోటల్గా వచ్చేసి 4 ఎకరాల్లో అయితే ఈ వెంచర్ వేయటం జరిగిందండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. గ్రీనరీ కోసం పార్కు కూడా ల్యాండ్ వదిలిపెట్టారు. మనం స్టార్టింగు కమాన్ దగ్గర నుంచి అయితే 60 అడుగుల మెయిన్ రోడ్ అండి. మనం ఇది డివైడర్ ఉన్న రోడ్డు 60 ఫీట్ రోడ్డు. రోడ్డుకి రైట్ సైడ్ వచ్చేసి గ్రీనరీ ల్యాండ్ కోసం డిటీసీపీ నామ్స్ ప్రకారం ల్యాండ్ అయితే వదిలిపెట్టాలండి. పార్క్ కోసం అయితే ఆ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది. దీనికి ఎల్పీ నెంబర్ కూడా వచ్చిందండి, రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. సిటీకి దగ్గర ఉన్న వెంచర్ అండి. వైరా రోడ్డుకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. తనికెళ్ళ నుంచి కొత్త కలెక్టరేట్ నుంచి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఒక 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. గ్రీన్ ఫీల్డ్ హైవే పెద్దగోపతి దగ్గర అయితే వస్తుందండి. అక్కడ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ఇస్తున్నారు. ఆ రోడ్డు మీదకి వెళ్ళాలన్నా కానీ ఈ వెంచర్ మీద నుంచే వెళ్ళాలి. మంచి ఇన్వెస్ట్మెంట్కి యూజ్ అవుతుందండి. తక్షణం మనం ఇల్లు కట్టుకోవటానికైనా ఉపయోగంగా ఉంటుంది. చూసుకోవచ్చు, చెట్లు కూడా మంచిగా వేశారండి గ్రీనరీ కోసం. ప్లస్ ప్రతి ఒక్క ప్లాట్కి మిషన్ భగీరథ పైపు అయితే ఇచ్చారు. ఒక బోర్ పాయింట్ కూడా వేశారు. వాటర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటైందండి. మెయిన్ రోడ్డు వచ్చేసి 60 అడుగుల రోడ్డు. ఇన్నర్ రోడ్లు వచ్చేసి 33
30 అడుగుల రోడ్లు అయితే ప్రొవైడ్ చేశారండి. ఆ చుట్టూ కనపడే కాంపౌండ్ వాల్ మొత్తం లేఅవుట్ వెంచర్ అండి ఇది. ఇందులో 200 గజాలు, 250 గజాలు డిఫరెంట్ స్క్వేర్ యార్డ్స్లో ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి. సిటీకి దగ్గరగా ఉన్న వెంచర్ అండి ఇది. దీంట్లో ప్రైసెస్ వచ్చేసి గజం 14,500 చెప్తున్నారండి. తక్షణం ఇల్లు అయినా కట్టుకోవచ్చు, మనం మంచి ఇన్వెస్ట్మెంట్కైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తానండి, ప్రైసెస్ కూడా 14,500 అయితే చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది. తక్షణం ఇల్లు కట్టుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్కైనా యూజ్ చేసుకోవచ్చు అండి. రేపు మీకు ఆ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు ఓపెన్ అయ్యి ఇటు నుంచి రోడ్లు వర్క్ అనేది అయిపోతే చాలా కాస్ట్లోకి అయితే వెళ్ళిపోతాయండి. ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకునే ఆలోచన ఉన్నా, ఇల్లు కట్టుకునే ఆలోచన ఉన్నా స్క్రీన్పై అయితే నా నెంబర్ ఇస్తాను. నా నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయొచ్చండి. ఇది దాటిన తర్వాత కూడా ఇంకా 3 కిలోమీటర్లు ముందుకెళ్ళినా కానీ చాలా వెంచర్స్ ఉన్నాయండి. మనది వైరా రోడ్డుకి జస్ట్ 1 కిలోమీటరు డిస్టెన్స్లో మాత్రమే ఈ వెంచర్ అయితే ఉంది.